సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కన్వీనర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. పాఠశాల విద్యార్థుల మధ్య జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన 33 మంది విద్యార్థులకు నగదు పురస్కారం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అందజేశారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఇవాళ మరి భూమి ఆకాశం చారిటబుల్ ట్రస్ట్ మాజీ ఎమ్మెల్సీ మరి ప్రొటెం చైర్మన్ గారి ఆశయం ఒక వృద్ధాశ్రమం పెట్టి ఆ వృద్ధాశ్రమంలో ఎవరైతే లేనివారు అంటే ఎవరికైతే అమ్మ నాన్న లేకపోతే పిల్లలు ఎవరు చూడని వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధులకు కంపల్సరీ మనం భోజనం పెట్టి ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలి, ఒక వృద్ధాశ్రమం పెట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు భూమి ఆకాశం అన్న పేరు మరి దాన్ని ఫైనల్ చేసి మనం బీరంగూడలో కట్టాలని చెప్పి భూపాల్ రెడ్డి గారు డిసైడ్ చేయడం జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల అది కొంచెం డిలే అవుతా వచ్చింది. ల్యాండ్ మనం గవర్నమెంట్ అడిగినాం, ల్యాండ్ కూడా కొంచెం కేటాయింపులో కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు కొంచెం వారికి కూడా హెల్త్ కొంచెం పర్మిట్ కాకపోవడంతో ఈ భూమి ఆకాశం పేరు మీద అది చేయకపోయినా ఎవరికైతే అవసరం ఉందో వారికి ఎప్పటికీ ఈ చారిటబుల్ ట్రస్ట్ కంపల్సరీ ఆదుకుంటుంది, వారికి తోడు నీడగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మరి మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అది సింధు మరి అంజన్న కుమారన్న పరమేశ్వరన్న పాటిసత్తన్న గౌజ్ భాయ్ మబూన్ భాయ్ జగనన్న ఈ వేదిక మీద ఉన్న మా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇవాళ ఇక్కడికి వర్షం పడుతున్నా వచ్చినంటే వీళ్ళంతా మేము మా కుటుంబం కాబట్టి ఇక్కడికి వచ్చారు. మహిళలు కూడా వచ్చారు. మరి నాగమన్నమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, మరి లక్ష్మమ్మ కావచ్చు, స్వర్ణలత కావచ్చు, అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకు మరి దీనికి సహకరించిన ఎంఈఓ గారికి అదే రకంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి లేని వారికి మనము ఏదో రకంగా సహకరించాలన్న ఉద్దేశంతో త్వరలో ఈ భూమి ఆకాశం పేరుతోటి ఒక 100 నుంచి 150 మధ్యాహ్న భోజనం ఇప్పుడు జనరల్గా అయితే 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని ప్రభుత్వం పెడుతున్నది. అది కాకుండా మన పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి, మన పుట్టిన ఊరిలో ఎవరికైనా తినాలి అంటే లేదు అనకుండా ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడనే మన బస్ స్టాండ్ దగ్గర కావచ్చు లేకపోతే సంగీత థియేటర్ దగ్గర ఒకటి పర్మనెంట్ ఒక షెడ్ వేసేసి ప్రతిరోజు ఒక 100-150 మందికి ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం మేము ఆల్రెడీ దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. అది ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ అయినాక పర్మనెంట్ షెడ్ వేస్తే బాగుంటుంది, సో దట్ ఎప్పటికీ ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని కొంచెం డిలే చేయడం జరిగింది. అంతలో ఎంఈఓ గారు మరి పెద్దలు భూపాల్ రెడ్డి గారు అన్నది ఏంటంటే విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్ చదివి మన మండలం నుంచి పోయినరో ఎవరైతే బెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ స్కూళ్ళల్లో తెచ్చుకున్నారో వారికి నగదు బహుమతి ఇవ్వాలి అని చెప్పేసి మరి భూపాల్ రెడ్డి గారు భావించి మండలంలో అదే రకంగా గీతా భూపాల్ రెడ్డి కాలేజ్ లో కూడా దగ్గర 40 మందికి 87 మందికి ఇచ్చినట్టు సార్ 87 మందికి దాదాపు 1,50,000 రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది. మరి అదే రకంగా మండలంలో ఉన్న స్టూడెంట్స్ అందరము కలిసి 1,00,000 రూపాయలు స్టూడెంట్స్ అందరికీ 1,00,000 రూపాయల దాకా అంటే ఫస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు 4,000, సెకండ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 3,000 అండ్ అదే రకంగా థర్డ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 2,000 ఇచ్చి
వారిని ప్రోత్సహించి మళ్ళీ చదువుతూ మళ్ళీ ఇప్పుడు ఏదైతే 10th క్లాస్ ఉన్న విద్యార్థులు ఉన్నారో వారికి కూడా నెక్స్ట్ టైం వారు కూడా ఈ రకంగా కావాలి తెచ్చుకోవాలి మార్క్స్ అన్న ఉద్దేశంగా మేము ఒక ప్రోత్సాహం చేయాలన్న ఉద్దేశంతో భూమి ఆకాశం ద్వారా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దానికి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దాంతో పాటు మండలంలో ఉన్న అన్ని 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా 6 పుస్తకాలు ఈ భూమి ఆకాశం ద్వారా మరి అది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే గీతా భూపాలరెడ్డి కాలేజీలో 4200 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరి అదే రకంగా మన మండలంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా మేము ఈ పుస్తకాలు ప్రతి ఒక్క 10th క్లాస్ విద్యార్థికి మరి 6 పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ దీంతో పాటు ఇప్పుడే మా రాథోడ్ భాయ్ చెప్పారు ఈ పాఠశాల మరి పెట్టి 75 సంవత్సరాలు కాబోతున్నది. ఆ యొక్క 75 సంవత్సరాలను మనము ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే మరి ఈ యొక్క పాఠశాల నుంచి ఎంతో మంది మరి చాలా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి మనము వారిని సన్మానించి ఇప్పుడున్న విద్యార్థులకు మరి ఈ పాఠశాల గొప్పతనం ఈ పాఠశాల నుంచి బయటికి పోయిన మరి ముందు విద్యార్థుల గురించి తెలియజేసి వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహం కింద ఉంటది. కాబట్టి మరి దాన్ని మేము ఘనంగా జరుపుకోవడానికి నా తరఫు నుంచి ఏమేమి చేయాలో మేము తప్పకుండా మీకు తోడు ఉంటాము. ఏ రకమైన భోజనాలు పెడతారా ఏమి ప్లాన్ చేసినా కూడా మేము మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈ భూమి ఆకాశం ట్రస్ట్ ద్వారా ఇదంతా గిఫ్ట్ స్మైల్ మరి వారు కూడా ఏంటంటే నా పుట్టినరోజు ఎవరైనా వారికి ఒక స్మైల్ గిఫ్ట్ అంటే వాళ్ళకి ఏదన్నా ఇచ్చి వాళ్ళ బాధ ఏదైనా ఉంటే అది తీర్చే విధంగా మీరందరూ కూడా పని చేయండి అని చెప్పి కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేసిండ్రు. అందుకే ఇవాళ పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రపూర్ పాఠశాలకు వారి ఉపాధ్యాయులకు మరి ఎంఈఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు.